సిఐటియు అఖిల భారత మహాసభల సందర్భంగా సిఐటియు నాయకులు, కార్యకర్తల ఇండ్లపైన, కార్మికుల పని ప్రదేశాలలో, అడ్డాలలో సిఐటియు జెండాలు ఆవిష్కరణ చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దడెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. శనివారం సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో రుద్రాక్ష ఎర్రయ్య స్మారక హాల్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 31, 2026, జనవరి 1, 2, 3, 4 తేదీలలో విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా డిసెంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు నాయకులు, కార్యకర్తల ఇండ్లపైన మరియు కార్మికుల పని ప్రదేశాలలో, అడ్డాలలో సిఐటియు జెండాలు ఎగురవేయాలని మెదక్లో జరిగిన సిఐటియు రాష్ట్ర మహాసభ పిలుపునిచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలని రాష్ట్ర మహాసభ పిలుపునిచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 22న తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్, మతోన్మాద విధానాలను అవలంబిస్తున్న బీజేపీ స్వాతంత్రానికి ముందు నుండి అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేయాలని చూస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో చర్చ జరగడం కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం విశాఖపట్నం కేంద్రంగా జాతీయ మహాసభలు జరగడం శుభ పరిణామమని అన్నారు. ఈ మహాసభలలో కార్మికుల పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను చర్చించి కార్మిక హక్కుల రక్షణ కోసం సమరశీల పోరాటాలు నిర్వహించడానికి పలు తీర్మానాలు చేయనున్నట్లు వారు తెలిపారు. జనవరి 19న కార్మిక కర్షక ఐక్యతా దినోత్సవాలను గ్రామీణ ప్రాంతాల్లో రైతులను, వ్యవసాయ కార్మికులను ఏకం చేసి ఘనంగా నిర్వహించాలని కోరారు. కాంట్రాక్టు విధానం రద్దు చేసి కార్మికులందరికీ కనీస వేతనం 26,000 ఉండే విధంగా నిర్ణయించాలని, అసంఘటిత కార్మికులందరికీ సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పిస్తూ కార్మిక హక్కుల రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను మార్చుకొని పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేస్తూ తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివోచు సైదాచారి, వివిధ యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు గంజి నాగరాజు, కత్తుల యాదయ్య, వెంబడి వెంకన్న, సాగర్ల మల్లయ్య, గంజి రాజేష్, భీమనపల్లి శంకర్, మిరియాల శ్రీవాణి, అనురాధ, పద్మ, పందుల లింగయ్య, బొమ్మకంటి లక్ష్మీపతి, తౌడోజు రాజు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 31, జనవరి 1, 2, 3, 4 తేదీల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గంతో కూడినటువంటి బహిరంగ సభ నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ఈ మహాసభల్లో ప్రభుత్వ రంగ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశం మీద పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలను నిర్వహించేటటువంటి దానికోసం కార్యాచరణ రూపొందించుకోవడం అనేటటువంటి జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాల మీద, కార్మికుల మీద పెద్ద ఎత్తున దాడి ప్రారంభించింది. చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా మూతపడేటటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంది. కార్మికులకు ఉండేటటువంటి ఏ ఒక్క హక్కు కూడా లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక రాబోయే కాలంలో ఈ కార్మిక చట్టాలు, లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ కోడ్లను ఉపసంహరించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలో నిర్ణయం తీసుకోబడుతుంది. దాంట్లో భాగంగానే ఈ మహాసభల జయప్రదం, తర్వాత ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం ఈ నెల 15వ తారీఖున మొత్తం అన్ని కేంద్రాల్లో సిఐటియు జెండాలు ఎగరేయాలని చెప్పి అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ పట్టణంలో కూడా మొత్తం కార్మిక వాడల్లో, కార్మిక కేంద్రాల్లో మేడేకి ఎట్లయితే జెండాలు ఎగరేశారో అదే రకమైనటువంటి విధంగా జెండాలు ఎగరేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు కార్మికుల ఇండ్ల మీద కూడా సిఐటియు జెండాలు ఎగరేసేసుకొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి పిలుపునివ్వడం అనేటటువంటి జరుగుతోంది. దీంతోపాటు కార్మికులకు సంబంధించినటువంటి లేబర్ కోడ్లని తీసుకొచ్చినటువంటి దానికి నిరసనగా రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని కూడా కలుపుకొని జనవరి 15వ తారీఖున పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం అనేటటువంటి జరుగుతోంది. దీంట్లో కార్మిక కర్షక ఐక్యత చాటి చెప్పేటటువంటి విధంగా ఒకవైపు ప్రభుత్వం రైతుల మీద, వ్యవసాయ కార్మికుల మీద పెద్ద ఎత్తున దాడి ప్రారంభించింది. వాళ్ళ హక్కులు హరించేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా కార్మికుల మీద, వ్యవసాయ కార్మికుల మీద, రైతుల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా కారచౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గ్రామ, వార్డు స్థాయి నుంచి మహాసభలు నిర్వహిస్తూ జిల్లా, రాష్ట్ర మహాసభలు మొన్న జరిగినాయి. ఈ
డిసెంబర్ 31, జనవరి 2026, 1, 2, 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల జయప్రదంగా మహాసభల ప్రారంభ దాని విశిష్టత తెలియజేయడం కోసం డిసెంబర్ 15వ తారీఖు నాడు అన్ని కార్మిక వాడలలో, పని ప్రదేశాల్లో కార్మికులు సంబంధించిన నాయకులు, కార్యకర్తల ఇండ్ల మీద CITU జెండాలను ఎగరవేసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నల్గొండ ఉన్నటువంటి అందరు కార్మిక సంఘాల నాయకుల ఇంట్ల మీద కానీ, తర్వాత అదేవిధంగా పది ప్రదేశాల్లో కానీ జెండాలు ఎగరేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. దాంతోపాటు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో జరిగే మహాసభల్లో తీర్మానాలు చేసి వాటి మీద పోరాట కార్యాచరణ కూడా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ఆ మహాసభల జయప్రదం కోసం జరిగే ఈ జెండావిష్కరణలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలి, పని ప్రదేశాల్లో జెండాలు ఎగరేయాలని చెప్పి ఈరోజు CITU పట్టణ కమిటీ సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. రేపు జరగబోయే CITU ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా మొత్తం అన్ని కూడల్లో కాబట్టి దాంతోపాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల స్థలాల్లో జెండావిష్కరణ చేయాలని, కార్మికుల ఇళ్ల మీద జెండావిష్కరణ చేయాలని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు రేపు 15వ తారీఖు నాడు మొత్తం కూడా అన్ని టౌన్లో జెండాలు ఎగరేసుకొని CITU కార్యాలయం ముందు కూడా జెండావిష్కరణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు అదేవిధంగా జనవరి 19వ తారీఖు నాడు కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి, దాంతోపాటు మైత్రిని ముందు తీసుకెళ్లడం కోసం అదొక సదస్సును, దాంతోపాటు బుక్లెట్ కూడా వస్తుంది. దీంట్లో కార్మిక వర్గాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఇది వేయడం జరుగుతుంది. దాంట్లో కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి రేపు జరగబోయే కార్యక్రమాలని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.